శాంతి కోసం ప్రయత్నిస్తే నమ్మక ద్రోహమే ఎదురైంది అంటూ పాక్ దుర్నీతిని ఎండగట్టారు ప్రధాని మోడీ. పోటీతత్వం చెడుకు సంఘర్షణకు దారి తీయకూడదని చైనాకు చురకలంటించారు. భారత విదేశాంగ విధానం ఎంతో పటిష్టంగా ఉందని అన్నారు. విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవడంపైనే తమ దృష్టి ఉంటుందని చెప్పారు. అమెరికన్ లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్లో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. విమర్శ అనేది ప్రజాస్వామ్యానికి మూలం అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. లెక్స్ ఫ్రిడ్మన్ పాడ్కాస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలకు ఆసక్తికరంగా సమాధానం చెప్పారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై తమ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేశారని ప్రధాని మోడీ అన్నారు. 2002 తర్వాత రాష్ట్రంలో ఏ చిన్న అల్లర్లు జరగలేదని స్పష్టం చేశారు. 2002కు ముందు 250కి పైగా అల్లర్లు జరిగాయన్న మోడీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో గోద్రా సంఘటన చోటు చేసుకుందని అన్నారు. ఇది ఊహించలేని విషాదమన్న ఆయన ప్రజలను సజీవ దహనం చేశారని పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. పాకిస్తాన్తో శాంతి కోసం ప్రయత్నించినప్పుడల్లా పరాభవమే ఎదురవుతోందన్నారు ప్రధాని మోడీ. తన ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్తాన్ను ఆహ్వానించామన్న ఆయన శాంతి కోసం ప్రయత్నిస్తే శత్రుత్వం, ద్రోహమే ఎదురవుతోందని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే అంశం ఇస్లామాబాద్ చేతుల్లోనే ఉందన్నారు. పాకిస్తాన్ ప్రజలు చాలా కాలంగా శాంతిని కోరుకుంటున్నారన్న విషయాన్ని నమ్ముతానని అన్నారు. యువతకు నేను ఒకటే చెప్పాలని అనుకుంటున్నానన్న మోడీ రాత్రి ఎంత చీకటిగా కనిపించినా అది ఇంకా రాత్రిలాగే ఉందని అనుకోవద్దని అన్నారు. తప్పకుండా ఉదయం కూడా వస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై లెక్స్ ఫ్రిడ్మన్ పాడ్కాస్ట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాలు యుద్ధాన్ని ఆపేసి శాంతి కోసం ప్రయత్నించాలని సూచించారు. ఇది యుద్ధానికి సమయం కాదన్న ఆయన రష్యా ఉక్రెయిన్తో సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. పుతిన్తో కూర్చున్నప్పుడు ఇదే విషయాన్ని చెప్పానన్న ఆయన ఒక సోదరుడిగా యుద్ధాన్ని ఆపేయాలని జెలెన్స్కీకి సూచించారన్నారు.